టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా జిల్లా వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలం చీపినాపి గ్రామంలో పర్యటించారు. పత్తి చేలు రైతు 25 నుంచి 30 వేలు పెట్టుబడులు పెట్టి రైతు దగా పడ్డారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ధాన్యం కొనుగోలు అంతా దళార్లకు అప్పజెప్పారని, రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అక్కడ ఒక్కరు కూడా పట్టించుకోని పరిస్థితి నెలకొందని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు అంతా బోగస్ అని, రైతు నెలలు తరబడి ధాన్యం ఇంట్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. రైతులకు ప్రత్యేక ధరల స్థిరీకరణ నిధి పెడతానని చెప్పిన జగన్ మాటలు ఏమయ్యాయని నిలదీశారు. ముఖ్యమంత్రి వ్యాక్సిన్ వేసుకోవాలంటే ఆ ప్రాంతం మొత్తం కంచె వేసుకుని వెళ్లాల్సి వచ్చిందంటే ఎంత అభద్రతా భావంలో సీఎం ఉన్నారో అర్థమవుతుందని చెప్పారు. నిన్న మొన్న 3 రోజుల నాడు 10 తీసుకున్న దాంట్లో 25 క్వింటాలకు వచ్చి తీసుకోమన్నారు. ఇప్పుడు మళ్ళీ 25 క్వింటాల్లో 30% అంటున్నారు. అంటే ఒక రైతు ఒక సెంటర్కి వచ్చి 25 క్వింటాలని దాంట్లో 9 క్వింటాలు అమ్ముకొని మళ్ళీ ఇక్కడ పండించిన రైతు 1000 రూపాయలు రైతు భరోసా కేంద్రంలో అతను కడితే ఆయన చెప్పిన సొసైటీకి నేను ధాన్యం అమ్ముకోవాలా? రోడ్డు మీద ధాన్యం పోస్తుంది, ఓ పక్కన వర్షం పడుతుందని చెప్తా ఉన్నారు. అట్లా మారుస్తారు. 10 అడుగుల దూరంలో నేను కూర్చోవాలి. 15 అడుగులు 15 అడుగుల దూరంలో నువ్వు గుర్తులు చూపిస్తావు. 15 అడుగుల దూరంలో ఒకేసారి 8 మంది చూపిస్తారు. ఈ ఒక్క మనిషి ఆ 8 మందిని చూడాలి. ఎందుకయ్యా మేము నిదానంగా ఇవ్వమన్నా కానీ వాళ్ళేసేదిలే అట్లా మారుస్తారు. 10 అడుగుల దూరంలో నేను కూర్చోవాలి. 15 అడుగులు 15 అడుగుల దూరంలో నువ్వు గుర్తులు చూపిస్తావు. 15 అడుగుల దూరంలో